నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో యాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయండి. ఇంకా ఈ మాసంలో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కొన్ని డిస్టర్బెన్సెస్ పెరిగే అవకాశం ఉంది. కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ వర్క్ చేసే ప్లేస్లో కూడా మీ వర్క్ని చూసి జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు, లేకపోతే డిస్టర్బ్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువగా అనిపిస్తారు ఈ మంత్లో. ఏది ఎలా ఉన్నా కూడా విల్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి కర్కాటక రాశి వారికి. మంత్లో ఎలా అంటే విల్ పవర్ ఉంటుంది, పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. పర్వాలేదు, దేన్నైనా కూడా ఎదిరిద్దాం, ఫైట్ చేద్దాం అన్నట్టుగా మైండ్ సెట్ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి ఎన్ని మీ చుట్టూ నెగిటివ్స్ ఉన్నాయి, ఒక పట్ల ఇంట్లో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే మిస్అండర్స్టాండింగ్ మీ బిహేవియర్ వల్లే ఉంటుందండి. కొంచెం బిహేవియర్ ఎట్లా అంటే ఆ ప్రవర్తన చేసే వరకు తెలియదు. ఇట్లా రాంగ్గా మనము కోపంలో కానీ లేకపోతే ఏవో పాత పగలో స్ట్రెస్సో మనసులో పెట్టుకుని ఒక రకమైన బిహేవియర్. సో అలాంటి చేసిన బిహేవియర్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ రిలేషన్స్లో ఏర్పడడం అది యాక్చువల్గా కొన్ని మాసాల నుంచే వస్తుంది కర్కాటక రాశి వారికి. అంటే ఆ టైంలో అలా బిహేవ్ చేయకూడదు అనే ఆ స్పార్క్ రాకపోవడం మైండ్లో, అంతే. దీనివల్ల ఏర్పడిన రిలేషన్స్లో బ్రేకేజెస్, ఎక్కడైతే మనకి బయట రిలేషన్స్లో బ్రేకేజెస్ వచ్చినాయో, అంటే బంధువులు కానీ సిస్టర్స్ కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళతో బ్రేకేజ్ వస్తే దాని ఇంపాక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఫ్యామిలీ పైన కూడా ఆటోమేటికలీ పడిపోతుంది. సో అక్కడ బ్రేకేజ్ వచ్చిందంటే దాని ఇంపాక్ట్స్ పర్సనల్ లైఫ్లో కూడా పడిపోతాయి. అలాంటి ఇంపాక్ట్స్ అన్నవి కర్కాటక రాశి వారికి మాసంలో పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంపాక్ట్ ప్రొఫెషన్లో, అంటే వృత్తిలో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ కూడా పై అధికారులు కానీ కొలీగ్స్తో కానీ, అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే అది రిలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఫ్రెండ్షిప్ కూడా ఒక మంచి రిలేషనే. అండ్ కేవలం లవ్ రిలేషనే కాదండి, పిల్లలకి తల్లిదండ్రులకు ఉండేవి రిలేషన్సే. వాటిల్లో బ్రేకేజెస్, భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్స్లో బ్రేకేజెస్, లవర్స్ మధ్య ఉండే బ్రేకేజెస్, ఇలా స్నేహభావంతో మనం ఎవరితోనైనా మెలిగితే అక్కడ బ్రేకేజెస్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ కర్కాటక రాశి వారికి చూపిస్తాయి. జాగ్రత్త వహించాలి. ఇక బెటర్ జాబ్స్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కొన్ని. సో ఫస్ట్ ఏంటి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చిన తర్వాతనే సక్సెస్ ఇస్తారు భగవంతుడు. కాబట్టి డిసప్పాయింట్మెంట్స్ అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఎందుకు వస్తుంది, హయ్యర్గా ఇంకా ట్రై చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఉన్న జాబ్స్లో ప్రాబ్లమ్స్ వల్ల వేరే జాబ్ మారిపోవాలనుకుంటున్నారా, ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. ఈ డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా కూడా కరెక్ట్ వేలో థింకింగ్ చేయండి. ఎంతవరకు మారడం నెససరీ, జాబ్ ఇప్పుడు కొత్త జాబ్ ఎందుకు, బెటర్ జాబ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ ప్లానెట్స్ మారనంత వరకు ఎక్కడ మారదు. మీరు ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళినా కూడా ప్లానెట్స్ సేమే ఉంటాయి, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి చాలామంది అనమాట నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ప్లేస్ మారిపోతే మారిపోతుందా అండి, జాబ్ మారిపోతే మారిపోతుంది, ఎలా మారిపోతుందండి, మారిపోతూ. ప్లానెట్స్ మారందే ఏది మారదు. కాబట్టి ఆ ప్లానెట్స్కి ఏం చేయాలి, ఏం పరిహారాలు చేయాలి అన్నది మనం పరిష్కార మార్గాలు తీసుకోవాలి. మరి ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఒక్కలాగే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. తర్వాత ఆరోగ్య విషయాలు ప్రత్యేకించి చాలా అండి, సడన్ ఇల్నెస్ ఫిబ్రవరి మంత్లో అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఎందుకో సడన్గా మానసికంగా మనము స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటే కూడా హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అదొక రీజన్ కావచ్చు. లైక్ ఈ రిలేషన్స్లో బ్రేకేజ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా కావచ్చు ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ విషయాల్లో శ్రద్ధ వహించండి. అండ్ కానీ ఏంటి అంటే ఒక్క వరం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆధ్యాత్మికత, దైవ బలం ఎక్కువ ఉంటుంది. అండ్ దైవ దర్శనాలు జరుగుతాయి. గుళ్ళకి వెళ్ళటము, మెడిటేషన్ చేయటము, వీటిల్లో పవర్ బాగా ఉంటుంది. సో అక్కడ మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైతే ఉంటుందో, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము. కష్టాలు వచ్చినప్పుడే కదా భగవంతుడు గుర్తొస్తాడు మనకి. అలా భగవంతుడికి చేరువుగా ఉండడం, ఇలాంటి విషయాల్లో కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఇక మిగతా చెప్పుకున్న రిలేషన్స్, జాబ్ విషయంలో, ఫైనాన్షియల్ కూడా ఎలా ఉంటుంది అంటే టైట్ పొజిషన్ ఉంటుందన్నమాట ఫైనాన్షియల్గా. ఇంకా విద్యార్థులు అధిక శ్రద్ధ వహించాలి. స్టడీస్లో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా నెక్స్ట్ అకాడమిక్స్ కానీ మీరు ట్రై చేస్తున్న యూనివర్సిటీస్ కానీ ఏ దానికి సక్సెస్ రాదు, కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ రైతులకు కూడా సేమ్
స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఈ మాసంలో మనకి పాజిటివిటీ ఏంటి? దైవ బలం. సో దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది చూద్దాము. బిజినెస్ పీపుల్ ఏంటి అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనకి ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో పాజిటివ్గా ఉంటుంది. 3rd and 4th వీక్స్ జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఎందులోనే ఇన్వెస్ట్ చేసే సడన్ లాసెస్, మేబీ ఇది స్పెక్యులేషన్ కూడా ఇలాగే ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు 3rd and 4th వీక్లో కేర్ తీసుకోండి కర్కాటక రాశి వారు. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే చక్కగా శివారాధన చేయండి, శివపార్వతుల ఆది దంపతుల్ని పూజించండి. అండ్ శివారాధన స్పెషల్లీ చేస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్. మనం ఏం చెప్పుకున్నాం, మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉండే మంత్ ఇది కదా, కర్కాటక రాశి వారికి చెప్పుకున్నాం. కాబట్టి శివపార్వతులను పూజించండి. వీలైతే మాఘ పురాణాన్ని వినండి, యూట్యూబ్లో పెట్టుకుని వినొచ్చు, ఏం కాదు. మాఘ పురాణం వినండి. సో ఇలా మనకి చక్కగా రథసప్తమి వస్తుంది అనమాట 16వ తారీఖు 16th రథసప్తమి రోజు సూర్యారాధన చేయండి. చాలా మంచి ప్రాస్పెక్టర్ అనమాట మీకు. సూర్యారాధన చేయటం వల్ల హెల్త్లో కానీ, ఆఫీస్లో కానీ, అండ్ బిజినెస్ ప్లేసెస్లో కానీ, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ రిలీఫ్ వస్తుంది. 16th రథసప్తమి ఉంది. అండ్ 24th ఫిబ్రవరి మాఘ పౌర్ణమి ఉంటుంది. ఇట్స్ వెరీ ఆస్పిషియస్ డే. ఈ డే రోజు మెడిటేషన్ చేయండి. అండ్ శివపార్వతుల్ని ఆరాధించండి, ఆది దంపతుల్ని. చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దామా, ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందో. డేట్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 1st, 2nd ఈ డేట్స్లో కొంచెం బాగా కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ బాగా కమ్యూనికేషన్స్ చేస్తారు, ఓపెన్ అప్ అవుతారు. ఏదో బాధలు, ఇంట్లో ఉండే బాధలు, ఆఫీస్లో ఉండే బాధలు బాగా షేర్ చేసుకుంటారు. ఏ డేట్స్లో? 1st and 2nd. 3rd and 4th, 5, 6 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ డేట్స్లో కొంచెం సంతాన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ చాలా వరకు దైవారాధనలో గడుపుతారు. అప్ టు ఎంతవరకు? 6th వరకు. ఓకే, దైవారాధనలో గడుపుతారు. తర్వాత కొంచెం టెంపుల్స్కి వెళ్ళడము, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడం, ఇలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక 7 and 8 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు. స్ట్రెస్ లెవెల్ కానీ ఏదైనా ఉన్నా భగవద్ చేసుకోవడము, వేళకు తిని విశ్రాంతిగా ఉండడం. ఏ డేట్స్? 7 and 8. ఇక 9, 10 డేట్స్ పాజిటివ్గా ఉంటాయి. చాలా వరకు రిలేషన్స్తో కనెక్ట్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతుంటారు, ఓపెన్ అవుతుంటారు. కానీ చాలా జాగ్రత్త అండి మాట్లాడేటప్పుడు. ఏమాత్రం చెప్తున్నాను కదా, నెగిటివ్స్ మైండ్లో ఉండడం వల్ల ఏదో ఒక మాట అంటే వాళ్ళు మనకి దూరం అవుతూ ఉంటారు. దానివల్ల మంచి పీపుల్ని దూరం చేసుకుంటే మళ్ళీ పొందలేము. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఏ డేట్స్? 9 and 10. ఇంకా 11, 12 డేట్స్లో వేళకు తిని మళ్ళీ విశ్రాంతిగా ఉండండి. అలాగే 13, 14, 15, 16, 17, 18 ఆల్మోస్ట్ ఎంతవరకు? 13 నుంచి 18 వరకు ఉండే డేట్స్, 13th నుంచి 18 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎప్పుడైతే స్పిరిచువల్, సాధారణంగానే కర్కాటక రాశి వాళ్ళకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. సో ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ డేట్స్లో. 11 అంటే 13 నుంచి అప్ టు మనకి ఎప్పుడు చెప్పుకున్నాము 16th వరకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఎన్ని సమస్యలు ఉన్నా మైండ్గా నెగిటివిటీ అనేది తెలీదు. ఇంకా తర్వాత 19, 20, 21, 22 జాగ్రత్తగా ఉండండి. ఈ డేట్స్లో కూడా ఆల్మోస్ట్ 19 నుంచి 22 వరకు ఈ డేట్స్లో కూడా దైవారాధనలో గడపడము. ఏమైనా నెగిటివ్ థింకింగ్స్, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కంటిన్యూస్గా అంటే మాట్లాడద్దు ఎవరితో. ఒక మంత్రం చదువుకోవడమే, భగవద్ ధ్యానంలో ఉండడము, శివ పంచాక్షరి మంత్రాన్ని చదవటము, అర్ధనాదీశ్వర శ్లోకాన్ని చదువుకోవడము. ఇట్లా ఎప్పుడు 19 to 22 డేట్స్ అనేవి పాజిటివ్గా లేవు. ఇంకా 23, 24 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. 23, 24, 25, 26, 27, 28, 29 వరకు ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. రిమైనింగ్ డేట్స్ అంటే 23 నుంచి 29 వరకు వచ్చే డేట్స్ అన్ని మనకి పాజిటివిటీ కనబడుతుంది. సో ఏదేమైనా కర్కాటక రాశి వారు కొంచెం స్పిరిచువల్లో వెళ్ళినట్టయితే స్పిరిచువల్ గ్రోత్ ఉంది ఈ మాసంలో. ఫ్యామిలీ పార్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ కొంచెం అంటే హయ్యర్ అథారిటీ జాబ్స్లో ప్రాబ్లం ఉన్నా, ఈ ఎక్కడున్నా కూడా ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నది మీకు ఈ మంత్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. స్వస్తి.